హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వేతాస్ హోమ్ మేకింగ్ సింప్లిఫైడ్. నేను మీ శ్వేత మహేందర్. ఈ రోజు నేను మనం రెగ్యులర్ గా చేసుకునే పులావ్లా కాకుండా హెల్దీ అండ్ టేస్టీ రాజ్మా పులావ్ చూపించబోతున్నాను. మరి ప్రాసెస్ లోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్. ఫస్ట్ టైం ఈ ఛానల్ ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ రాజ్మా బీన్స్లో చాలా రకాల న్యూట్రియంట్స్, మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్స్ ఉంటాయి. ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని స్టెబిలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. ఇది వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది. క్యాన్సర్ కారకాలని తగ్గిస్తుంది. ఇంకా మన బోన్ స్ట్రెంగ్త్ ని పెంచుతుంది. దీన్ని నార్త్ సైడ్ ఎక్కువగా తీసుకుంటారు, మన సౌత్ సైడ్ చాలా తక్కువ. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుండైనా రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా ఒక కుక్కర్లో శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టిన అరకప్పు రాజ్మా బీన్స్ తీసుకుంటున్నాను. మీరు నానబెట్టకుండా డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చు. దీనిలోనే 1/2 లీటర్ వాటర్, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి 7 లేదా 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే మూత తీయండి. ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అవ్వాలి. మీరు మాత్రం నాలాగా వెంటనే ఇలా ప్రెస్ చేయకండి. చాలా వేడిగా ఉంది, నా చేయి కాలిపోయింది. ఇప్పుడు అదే కుక్కర్ని క్లీన్ చేసి కుక్కర్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేడి చేసుకోండి. దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి కాస్త వేయించుకోండి. ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయ చీలికలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి 5 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు 1 కప్పు టమాటో చీలికలు వేసి కలుపుతూ మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రాజ్మా నీళ్లతో సహా వేసుకోండి. దీనిలోనే తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి అంతా బాగా కలుపుకొని నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టిన 2 కప్పుల బాస్మతి రైస్, దానికి 2 అంటే 4 కప్పుల వాటర్ పోయాలి. కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత అంటే 10 నిమిషాల తర్వాత మూత తీయాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో కదా. మన హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ రాజ్మా పులావ్ రెడీ అయిపోయింది. ఇది ప్లెయిన్గా అయినా రైతాతో అయినా ఏ కర్రీతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ పులావ్ని మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.